హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 16. ఆ మాటలు విన్న భూపతి గారు కూడా గట్టిగా నవ్వుతూ, రే కేశవ, ఈరోజు లేదంటే రేపట్లో నువ్వు చస్తావు. నేను బయటకి అడుగు పెట్టిన మరుక్షణం ఆ నా కొడుకు, వాడి పేరు ఏదో చెప్పావురా అనుకుంటూ ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని, గుర్తొచ్చింది, అమర్గాడు, వాడు కూడా చస్తాడు అనుకున్నాడు భూపతి. అయినా వాడు బతుకున్నట్టు వాడు నా కొడుకు అవుతాడు అన్న విషయం సూర్యకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. ఒకవేళ అలా తెలిస్తే మాత్రం నేను చాలా డేంజర్లో పడతాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. కేశవ భూపతి సెల్ బయట నిలబడి చాలాసేపు మాట్లాడడం గమనించిన జైలర్ అతన్ని పిలిచి విచారించడం మొదలుపెట్టాడు. సార్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నేను మీకు ఒక ఆడియో టేప్ ఇస్తాను. అది ఎలాగైనా సూర్య గారికి అందేలా చేయండి ప్లీజ్ అంటూ ఆ ఆడియో టేప్ జైలర్ చేతిలో పెట్టాడు. సరే అంటూ ఆ విషయం చెప్పడానికి సూర్యకి కాల్ చేశాడు జైలర్. కానీ సూర్య మాఫియా కింగ్డంలో ఉండడం వల్ల ఆ జైలర్ కాల్ అటెండ్ చేయలేకపోయాడు. ఇదంతా ఒకడు ఆలకిస్తూ భూపతి మాట్లాడే వ్యక్తికి అందజేశాడు. సరే అయితే ఒక పని చేయి, ఆ కేశవతో పాటు ఆ జైలర్ గార్డు కూడా పోవాలి. డబ్బులు నీ అకౌంట్లోకి వస్తాయి. జైల్లో మన మనుషులకి చెప్పు. అండ్ ఆ జైలర్ గార్డ్ని వేసేసిన తర్వాత ఆ టేప్ తీసుకొచ్చి నువ్వు నాకు అందచేయాలి అన్నాడు అతను. అలాగే సార్ అంటూ కాల్ కట్ చేసి జైల్లో ఉన్న ఆ వ్యక్తి మనుషుల దగ్గరికి వెళ్ళాడు. ఖైదీ నెంబర్ 408, పేరు కేశవ. మధ్యాహ్నం భోజనం టైంలో చిన్న గొడవగా మొదలయ్యి వాడి ప్రాణాలు పోవాలి. ఇదిగోండి మీ 10 మందికి కలిపి 10 లక్షలు. అలాగే సార్, సాయంత్రానికి వాడి చావు న్యూస్ మీరు చూస్తారు అన్నాడు వాళ్ళల్లో ఒకడు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. సూర్య సార్ ఎలాగో లేరు, ఇదే మంచి టైం. అక్షర అక్కకి నిజం చెప్పాలి. తను సూర్య సార్ తనని నిజంగా ప్రేమిస్తున్నారు అనుకుంటుంది, కానీ అదంతా అబద్ధమని అక్కకి చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అమర్. అమర్, ఏమైంది? తినకుండా ఏం ఆలోచిస్తున్నావ్రా అంటూ అమర్ని తీసుకొని కిందకి వెళ్ళింది అక్షర. అప్పటికే శ్రీనిక ముగ్గురికి అన్నం వడ్డిస్తూ కనిపించింది. కూర్చో అంటూ అమర్ని కూర్చోబెట్టి, శ్రీ నువ్వు కూడా కూర్చో అంటూ శ్రీ కూడా కూర్చున్నాక అప్పుడు తను కూడా కూర్చుంది. ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినడం కంప్లీట్ చేశారు. అక్క, మీ మనసు ఎంత స్వచ్ఛమైనది. అలాంటి మిమ్మల్ని మోసం చేయాలి అని సూర్య సార్కి ఎలా అనిపిస్తుంది? అసలు అలాంటి ఆలోచన అతనికి ఎలా వస్తుంది? లేదు, సూర్య సార్ గురించి నిజం మీకు తెలియాలి. మీరు ఆయన మోసం నుంచి బయటపడాలి. కానీ ఎలా? ఒకవేళ నేను చెప్తే అక్క నన్ను నమ్ముతుందా? ఒకవేళ నేను అక్కకి నిజం చెప్పాను అన్న విషయం సార్కి తెలిస్తే? అప్పుడు అక్కని ఏమైనా చేస్తే? అమ్మ బాబోయ్, వద్దు, అక్కకి ఏం కాకూడదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అమర్. అమర్, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిన్నటి నుంచి చూస్తున్నాను. నువ్వు నిన్న రాగానే చాలా యాక్టివ్గా ఉన్నావు, కానీ నైట్ నుంచి ఏదో భయంలో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏమైందో కాస్త చెప్తావా అడిగింది అక్షర. ఏం అవ్వలేదక్క, బట్ కొంచెం కొత్త ప్లేస్ కదా, ఏదోలా ఉంది చెప్పాడు అమర్. రే, నిజం చెప్పు, నువ్వు దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు. ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు. ఏంటి విషయం అడిగింది అక్షర. లేదు, నేను ఇంకా అక్క దగ్గర నిజం దాస్తూ ఉండలేను. ఏదైతే అదే అయింది. నేను అక్కకి సార్ గురించి చెప్పేస్తాను అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా అక్క అని పిలిచాడు అమర్. అమర్ వైపు చూస్తూ, ఏమైంది అమర్ అడిగింది అక్షర అమర్ వైపు చూస్తూ. అక్క, అది సూర్య సార్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నేను నిన్న సార్ ఫోన్ కాల్ మాట్లాడుతుంటే విన్నాను. ఎవరితోనూ చెప్తున్నారు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారంట అక్క. మీకు సార్ కరెక్ట్ కాదు అక్క. నా మాట వినండి ప్లీజ్. సార్ వచ్చేలోపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నాడు అమర్. అమర్ మాట్లాడిన మాటలకి శ్రీనిక కోపంగా అమర్ వైపు చూస్తూ లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. ఎలా కనిపిస్తున్నాడు నా అన్నయ్య నీకు? ఆడపిల్లల్ని మోసం చేసేవాడిలా కనిపిస్తున్నాడా? సీరియస్గా చూస్తూ అడిగింది. శ్రీనిక, ఇది మనం గొడవ పడాల్సిన టైం కాదు.
ఒక్క రోజులో నువ్వు మనిషి గురించి ఎలా అంచనా వేస్తావు? అతన్ని అంతలా ఏం గుడ్డిగా నమ్మగలుగుతున్నా? అడిగాడు అమర్ అర్థం కానట్టు. నువ్వు చెప్పినట్టు మా సూర్య అన్నయ్య నిజంగా ఆడపిల్లల్ని మోసం చేసేవాడే అయితే, వదినని నిజంగా మోసం చేస్తున్నట్లయితే మనల్ని ఇక్కడికి తీసుకొని రాడు. అర్థమవుతుందా? నన్ను చెల్లిగా అనడు. ఇంకొకసారి నా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అంది శ్రీనిక కోపంగా. అక్షర మాత్రం అమర్ చెప్పిన మాటలకి నవ్వుతూ, నీకు బావ కొత్త కదా, సో అలా అనిపిస్తూ ఉన్నాడు. నాకు తెలిసి నిన్ను ఏడిపిస్తున్నాడు. నిజంగా తను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే మా లవ్ ఇప్పుడు మొదలైంది కాదు, మా చిన్నప్పుడు మొదలైంది అంది అక్షర. నిజమా వదినా? అడిగింది శ్రీ ఆశ్చర్యంగా. అవును శ్రీ, చిన్నప్పుడు మా 2 కుటుంబాలు ఒకటిగా కలిసి ఉండేవి. ఆ తర్వాత అనుకోని సంఘటనల వల్ల ఒక యాక్సిడెంట్లో బావ వాళ్ళందరూ చనిపోయారు అని నాన్న చెప్పారు. చాలా ఏడ్చేదాన్ని, బావ నా దగ్గరికి రాలేదు అని. ఆ తర్వాత అమ్మ నాన్న మెల్లగా నన్ను ఓదారుస్తూ నేను ఆ గతాన్ని మర్చిపోయేలా చేశారు. బావ లేడు అని మనసుని రాయి చేసుకొని కాలాన్ని గడుపుతూ ఉండేదాన్ని. కానీ ఆ తర్వాత రీసెంట్గానే తెలిసింది సూర్యనే నా బావ అని. నిజంగా నేను ఎంత లక్కీ అంటే నా అంత లక్కీ ఇంకెవ్వరు ఉండరు అని అనిపించింది నాకు ఆ క్షణం. కానీ బావకి మాత్రం మొత్తం కుటుంబం దూరమైంది. ఒకటి చెప్పనా, బావకి ఒక చెల్లి ఉండేది. తను ఇప్పుడు బ్రతికి ఉంటే సేమ్ తనకి కూడా నీ అంత వయసే ఉండేది. అందుకే నిన్ను చూడగానే బావ తన సొంత చెల్లిలా భావించడం మొదలుపెట్టాడు చెప్పింది అక్షర ఇద్దరి వైపు చూస్తూ. అక్షర మాటలు వింటున్న శ్రీనిక ఏడుస్తూ, నిజమా వదినా అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. నిజమే, అందుకే అందరికీ రాక్షసుడు అయినా నిన్ను మాత్రం ఏమీ అనడం లేదు, నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అంటూ అమర్ వైపు చూసి, బావ నీతో ఏదో జోక్ చేసి ఉంటాడు అమర్. నువ్వు రావడం వెనుక నుంచి చూసి కావాలని నిన్ను కంగారు పెట్టడానికి అలా ఫోన్లో మాట్లాడినట్టు మాట్లాడాడు. అర్థమైందా? అయినా అక్క గురించి ఇంత కేర్ తీసుకుంటావు అని నేను అస్సలు అనుకోలేదురా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు చెల్లి ఉంది కానీ తమ్ముడు లేడు. నీ వల్ల నాకు ఆ లోటు లేదు ఇక మీదట అంటూ అమర్ బుగ్గలు లాగుతూ చెప్పింది అక్షర. అక్షర మాటలు వింటుంటే ఎందుకో తనకి తెలియకుండానే అక్షరాకి దగ్గరైపోవాలి అనిపిస్తుంది. నాకెందుకు అక్కని చూస్తూ ఉంటే ఇలా అనిపిస్తుంది? తిను నాకు నిజంగా సొంత అక్క అయితే ఎంత బాగుంటుంది. నేను తనకి సొంత తమ్ముడిని అయితే ఎంత బాగుండు. అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉండేవారు. కానీ చిన్నప్పటి నుంచి అనాథ బతుకు అయిపోయింది నాది అనుకుంటూ తన కన్నీళ్ళని ఎవ్వరికీ కనిపించకుండా కళ్ళల్లోనే బంధిస్తూ బయటికి మాత్రం నవ్వులు చిందిస్తూ ఉన్నాడు అమర్. ఒరే అమర్, అక్షర నిజంగా నీ సొంత అక్కేరా? అమర్ నవ్వులు చూస్తూ ఉంటే అవి నిజం కాదు అని అక్షరాకి అర్థమైపోతుంది. అమర్ ఏమైంది? ఇంకా నువ్వు బావ గురించి ఆలోచిస్తున్నావా? తను నీతో జోక్ చేస్తున్నాడు, నేను చెప్తున్నాను కదా, ఇదే నిజం చెప్పింది అక్షర నవ్వుతూ. అదే నిజం అవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నానక్క. కానీ అది సార్ నోటి వెంట వినే వరకు నా మనసుకి ప్రశాంతత ఉండదు. ఆ మాటకి మళ్ళీ శ్రీనిక కోపంగా చూస్తూ, ఆగు, అన్నయ్య వచ్చాక నేనే తనతో మాట్లాడి నీకు నిజం చెప్పిస్తా, సరేనా? అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. మా అన్నయ్యని ఏ మాట అనకు. తొందరపడి నువ్వు మాట అంటే మళ్ళీ తర్వాత నువ్వే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంది శ్రీనిక కోపంగా. శ్రీ, కోపం వస్తుంది కదా, సరే నువ్వు సార్ చేత చెప్పించు, నేను అప్పుడు హ్యాపీగా ఉంటాను చెప్పాడు అమర్. చెప్తాను, అయితే ఏమైంది అంది శ్రీనిక. ఆ మాటకి అక్షర నవ్వుతూ అమర్ జుట్టు రబ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీనిక అమర్ వైపు చూస్తూ, ఎందుకు ఇలా తల తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటావు? నేనేం చేశాను? ఇప్పుడు అక్క చెప్పింది కదా, ఇప్పటి వరకు నాకు తెలియదు కదా. నేను ఒకసారి రేపు సార్ వచ్చాక ఆయనతో మాట్లాడితే అప్పుడు నేను ఒక కన్క్లూజన్కి వస్తాను అంటూ చెబుతూ అక్కడి నుంచి అక్షర దగ్గరికి వెళ్ళాడు. అదే రోజు మధ్యాహ్నం సెంట్రల్ జైల్లో భోజనం ప్లేట్ పట్టుకొని వెళ్తున్న కేశవ దగ్గరికి వచ్చారు భూపతి మనుషులు. ఏంట్రా పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా అంటూ కావాలని కేశవ చేతిలోని ప్లేట్ కింద పడేశాడు. అన్నం ప్లేట్ ఎందుకు కింద పడేశా అడిగాడు కేశవ సీరియస్గా. ఏంట్రా నాతోనే సీరియస్గా మాట్లాడుతున్నావు? ఒళ్ళెలా ఉంది అంటూ కావాలనే గొడవ పెద్దది చేస్తూ ఉన్నాడు అతను.
ఇప్పుడు నేనేమన్నానని మిమ్మల్ని అన్నం ప్లేట్ ఎందుకు పడేశారు అనే కదా అడిగాను అంటూ ఉండగానే వాడి తాలూకా మనుషులు కేశవాన్ని చుట్టుముట్టారు. ఈరోజు ఆ కేశవ పని అయిపోయింది, చావే వాడికి అన్నాడు ఒక ఖైదీ. అవునరా, వీళ్ళు రౌండప్ చేశారంటే ఖచ్చితంగా వాడిని చంపేసే తీరుతారు అన్నాడు ఇంకొక ఖైదీ. ఎరా, అంత పెద్ద పోటుగాడ్వా, నా జైల్లోకి వచ్చి చంపుతా అని వార్నింగ్స్ ఇస్తున్నా అంటూ కత్తి తీసి కేశవ పొట్టలో పొడిచాడు. అమ్మా అంటూ అరుస్తూ ఉన్నాడు కేశవ నొప్పికి. ఎరా, బాగుందా, బాగా తీరిందా అంటూ మళ్ళీ మళ్ళీ కత్తిపోట్లు దింపుతున్నారు. ఇక అతని ప్రాణం పోయే వరకు కత్తిపోట్లు దింపుతూ గొంతు మీద కాలు పెట్టి అనుస్తూ అతను పెడుతున్న ఆర్తనాదాలను ఎంజాయ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లో రికార్డ్ చేసి అవి వాళ్ళ బాస్కి పంపించి వాడి ప్రాణం పూర్తిగా పోయాక అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో పాపం, వచ్చిన 2వ రోజే వీడిని చంపేశారు. అయినా వీళ్ళు బయట సుపారీలు తీసుకొని జైల్లో లోపల చంపేవాళ్ళు కదా, ఖచ్చితంగా ఇతన్ని చంపమని ఎవరో వీళ్ళకి సుపారీ ఇచ్చుంటారు అనుకుంటూ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళే. ఈ విషయం జైలర్కి తెలిసి వాళ్ళని శిక్షించాలి అనుకుని ముందు కేశవ బాడీని అంతిమ సంస్కారాలకి పంపించారు. ఈ సూర్య సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకైనా మంచిది ఒకసారి వాయిస్ నోట్ పెడదాం అనుకుని ఆ సీడీ ఇచ్చిన విషయం, ఆ సీడీ ఇచ్చిన అతనిని చంపేసిన విషయం మొత్తం అన్నీ రికార్డ్ చేసి సూర్యకి పంపించాడు అతను. జైల్లో ఉన్న మనుషుల ద్వారా కేశవ చనిపోయాడు అని తెలుసుకున్న అతను, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే జైలర్, ఈరోజు రాత్రికి నీకు స్పాట్ పెట్టాను అనుకుంటూ క్రూరంగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.